అక్రమంగా గనులు పొందేటప్పుడు లేని నీతులు నోటీసు వస్తే గుర్తొచ్చాయా? భారతీ సిమెంట్స్ పారిపోవడం కాదు, చట్టానికి దొరికిపోవడం అసలు నిజం ఇదే. పరిశ్రమలు పారిపోతున్నాయి, కక్ష సాధిస్తున్నారు అంటూ గగ్గోలు పెడుతున్న వైకాపా అధినేత జగన్ అసలు ఆ ఆవేదన వెనుక ఉన్నది తన సొంత ఆస్తి భారతీ సిమెంట్స్ అని చెప్పడానికి మాత్రం భయపడుతున్నారు. కడప జిల్లాలో 752 ఎకరాల సున్నపరాయి గనుల లీజు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని తేలడంతో ఇప్పుడు లీజు రద్దయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు జగన్ దీన్ని రాజకీయ రచ్చగా మారుస్తున్నారు. వాస్తవానికి కేంద్ర గనుల చట్టం MMDR యాక్ట్ 2015 నిబంధనలకు విరుద్ధంగా ఈ లీజులు బదిలీ అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర గనుల శాఖ, హైకోర్టు స్పష్టంగా తప్పుబట్టాయి. కేంద్రం ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం భారతీ సిమెంట్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాని కూటమి ప్రభుత్వం కక్షగట్టి చేసేదేమీ లేదు. నోటీసులకు సరైన సమాధానం చెప్పలేక చట్టపరంగా ఇరుక్కుపోయాక ఇప్పుడు నన్ను, నా పరిశ్రమలను తరిమేస్తున్నారు అని ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు. 2021లో అధికారంలో ఉన్నప్పుడు తన కంపెనీ కోసం నిబంధనలను తుంగలో తొక్కి లీజులను పునరుద్ధరించుకున్నది జగనే అని, ఇప్పుడు ఆ పాపం పండి లీజు రద్దయ్యే సమయానికి అరబిందో, షిర్డీ సాయి వంటి ఇతర కంపెనీ పేర్లు ప్రస్తావిస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అక్రమాలు చేసి దొరికిపోయాక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటుగా మారింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే దాన్ని రద్దు భయంతో రచ్చగా మార్చాలని చూడడం విడ్డూరం.